ఈరోజు కొంచెం ఫ్రీ అయింది, అందుకే సరదాగా కోడి పులావ్ చేశాను. మీకు కూడా చూసారండి. ఇప్పుడు ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర తీసుకొని ఈ మాదిరి మిక్సీ కొట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కేజీ చికెన్ తీసుకొని మిక్సీ కొట్టుకుని ఆనియన్ పేస్ట్ దీని మొహాన కొట్టండి. అలాగే ఒక స్పూన్ అల్లం పేస్ట్, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేయండి. నేను మర్చిపోయినాను నిమ్మకాయ పిండటము, మళ్ళీ కలిపేసినా గుర్తొచ్చింది, ఇప్పుడు పిండేసినాను. ఇలా పిండేసి బాగా ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని దబరా పెట్టుకొని దాంట్లో నూనె కొంచెం సరిపడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ చూపించినట్టు అన్నీ వేయండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేయండి, లేకుండా కొంచెం జీలకర్ర, ఒక చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసేసేయండి చాలు. నూనె ఎడెక్కినాక ఇప్పుడు మనం ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాము, దాన్ని వేసేసేయండి. కరివేపాకు కూడా వేసేసి ఇప్పుడు దాంతోపాటు ఉప్పు కూడా కొంచెం వేసేసినామంటే ఈ ఉల్లిపాయలు అనేవి బాగా భిన్న ఎగుతాయి. ఇప్పుడు వేగిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. మంచిగా వేసేసి బాగా కలిపేసేయండి. ఇలా కలిపేసి ఇప్పుడు మనం ఇట్లా కలపెట్టుకొని అప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకుని ఒక 20 నిమిషాల ముందు కలిపి పెట్టుకుని ఇదంతా చికెన్ అంతా దీంట్లో వేసేయండి. వేసేసి దీన్ని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టకుండా ఒక 10 నిమిషాలు బాగా వేయించుకొని దాంట్లో ఉండే నీరంతా ఎగిరిపోయి నూనె పైకి వచ్చేంత వరకు ఎత్తుకో. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని అట్లా ఇప్పుడు ఒక టమాటా వేసేసుకుందాం. దాంట్లో వేసేసుకొని ఇప్పుడు ఆ టమాటాను కూడా బాగా కలిపేసి ఇప్పుడు మనము కావాల్సింది ధనియాల పొడి ఒక స్పూను, మళ్ళీ ఇది చికెన్ మసాలా ఒక అర స్పూన్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ అది పలావ్ మసాలా ఇది మామూలు కలిపేసేయండి. ఇది ఇట్లా అవి 2 వేసేసినాక మళ్ళీ ఇప్పుడు పలావ్ మసాలా ఇది ఒక స్పూన్ వేసేసేయండి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేయండి, కిందికి మిందికి కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆ మసాలా అంతా చికెన్కి పట్టేలా కొద్దిసేపు అలాగే మూత పెట్టేసి ఏం చేసుకుందాం. ఇప్పుడు మూత తీసేసి చూడండి, ఇలా వచ్చిందా నూనె అంతా బాగా చూడండి ఎట్ట బాగా కొత్త ఉడుకుతుందో. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నేను ఒక 2 గ్లాసులు పెట్టుకున్నాను బియ్యం, నానబెట్టేసుకున్నాను ముందే. ఫస్ట్ మీరు ఏమైనా మర్చిపోయి ఉంటే మీరు ముందు నానబెట్టుకొని మళ్ళీ చేసుకోండి. ఓకే, ఈ బియ్యం అన్నీ దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు వేసేసి బాగా మట్టంగా ఇవి బియ్యం విరిగిపోకుండా నీట్గా నిదానంగా కలిపేసాను. చూడండి, ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మూత పెట్టేయండి మళ్ళీ ఒక 2 నిమిషాలు. మూత పెట్టేసి ఇప్పుడు 2 నీళ్ళు తీసేసి వేడి నీళ్ళు మాత్రమే వేయండి, భిన్న ఉడుకుతుంది. మనకు తొందరగా ఉడకన్నా ఉంటే లేట్ అయిందంటే మళ్ళీ నాకు డ్యూటీ ఉంటుంది. ఓకే, ఈ గ్లాస్తో ఒక 3 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. 3 గ్లాసులు చాలు మళ్ళీ, ఎందుకంటే ఆ చికెన్లో మళ్ళీ నీరంతా వచ్చేస్తుంది. 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఒక రోంత నిమ్మకాయ పిండేసేయండి, ఎందుకంటే బియ్యం అతుక్కోకుండా మంచిగా విడివిడిగా బాగా పొడిగా వస్తుంది. అలా వేసుకున్న తర్వాత కలుపుకొని ఇప్పుడే కొంచెం చూసుకోండి ఉప్పు, మళ్ళా వేయాలంటే కుదరదు కాబట్టి ఇప్పుడే కొంచెం చూసుకొని ఉప్పు వేసేయండి. వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు బాగా ఉడకనియండి. ఇలా హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికాక ఇలా అవుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని కొంచెం కొత్తిమీర వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉంచేయండి. మూత పెట్టండి. మళ్ళీ ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచినాక మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లోగా అలాగే పెట్టేసేయండి. అయిపోయిన తర్వాత చూసారా ఈ వేడిగా కోడి పలావ్ ఎలా రెడీ అయిపోయిందో, సూపర్గా అయింది. నాకైతే మీకు ఎట్టవుతుందో నాకు తెలీదు. ఓకేనా, మీరు కూడా మంచిగా చూసుకొని చూడండి. అస్సలు కింద మాడను లేదు, మెతుకు అతుక్కోను లేదు, బాగా పొడిగా వచ్చింది. ఇంక దీన్ని ప్లేట్లో వేసుకొని ఇంక చూసుకొని నా సామిరంగా కావాల్సిన కాడికి లెగ్ పీస్ అవి తీసి పక్కన పెట్టి ప్లేట్లో వేసేసుకున్నాను. చూడండి, ఇంతగా లెగ్ పీస్ దొరికింది నాకు, అబ్బా దొరికింది. ఇప్పుడు ప్లేట్లో వేసుకున్నాను. ప్లేట్లో వేసుకొని మొత్తం కావాల్సిన కాడికి రైస్ పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లోకి వంకాయ పచ్చడి, పెరుగు పచ్చడి నేను వేసాను. చూడండి, ఎక్స్ట్రాగా గుడ్డు కూడా ఉడకబెట్టుకున్నాను నేను, వేసేసినాను. వంకాయ పచ్చడి, పెరుగు పచ్చడి వేసేసి ఇంకో పట్టడం. ఇదేంట్రా ఇది వంకాయ పచ్చడి, పెరుగు పచ్చడి మాకు చూపికన్నా నువ్వు ఒక్కడే చేసుకున్నావు అనుకుంటారేమో. పర్లేదు, మీకు కావాలంటే నేను చేస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, ఖచ్చితంగా చేస్తాను. నేనేదో ఊరికే అన్నాను, ఖచ్చితంగా చేస్తాను. మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్. తినేసి డ్యూటీకి వెళ్ళాలి నేను.